అలానే విశ్వేశ్వరరావు, ప్రపంచం ముందుట మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసింది. అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి ఖమేనీని ఎలా చంపారు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అమెరికా చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి వరకు వాడనటువంటి డ్రోన్స్ని వాడింది. S-300 అనేటువంటి క్షిపణిని కూడా, రాడార్స్ను కూడా తప్పించి ఆ డ్రోన్స్ వెళ్ళి ఖమేనీ ఉండేటువంటి అండర్గ్రౌండ్లో ఉండేటువంటి దగ్గర దాడులు చేశాయి. దాంతో ఖమేనీ, ఆయన అల్లుడు, ఆయన కుమార్తె, ఆయన మనవరాలు అందరూ చనిపోయారు. అఫీషియల్గా ఇరానే ప్రకటించింది. ఖమేనీ చనిపోయినటువంటి ఫోటోలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, అలాగే ఇజ్రాయెల్ అధినేత నేతాన్యాహు కూడా పంపించారు. వాళ్ళకి ఆ ఫోటోలు అందే. దీంతో ఆ దేశాలు ధృవీకరించాయి, ఇరాన్ కూడా ధృవీకరించింది. 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించేసింది. అక్కడున్నటువంటి ప్రజలు బయటకు వచ్చి స్వేచ్ఛ వచ్చేసింది అని సంబరాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొందరైతే, ఇరాన్ మాత్రం అమెరికా స్థావరాలని టార్గెట్ చేసి ఇప్పుడు డ్రోన్స్ని ప్రయోగిస్తుంది, మిసైల్స్ని ప్రయోగిస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దుబాయ్, అబుదాబి, ఖతర్, బెహ్రాన్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అణుస్థావరాలని టార్గెట్ చేసింది ఇరాన్. క్షిపణులని వదిలిపెడుతుంది. అతి పెద్ద నేరం అమెరికా చేసింది అనేటువంటి వ్యాఖ్యను ఇరాన్ చెప్తోంది. దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అమెరికా అని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. ఇలాంటి పరిణామాలను కనుక మనం చూస్తూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచం వెళ్తుంది అనేది కనిపిస్తుంది వాతావరణం. ఒకవేళ ఇరాన్కి కనుక రష్యా, చైనా పూర్తి స్థాయిలో మద్దతు కనుక ఇస్తే థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటానికి అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా మిజైల్స్ను ప్రయోగిస్తుంది, డ్రోన్స్ను ప్రయోగిస్తుంది. ఇరాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ట్రంప్ చెప్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా, ఇరాన్ తోటి చర్చలు జరిపాం, కానీ ఆ చర్చలు సఫలం కాలేదు, అణ్వాయుధ నియంత్రణకు సంబంధించినటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, ఆ కారణం చేతనే ఇరాన్ మీద దాడి చేశామని చెప్తూ ఉన్నారు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా అణుస్థావరాల మీద గురిపెట్టినటువంటి క్రమంలో ఎప్పుడైనా, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని అంతర్జాతీయ దౌత్యవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం అంతర్జాతీయంగా ఉన్న గగనతలాన్ని అన్ని దేశాలు మూసేశాయి. ప్రత్యేకించి భారతదేశానికి సంబంధించి ఫ్లైట్స్ 400 దాకా పైగా విమానాలని ఆపేశారు. ఎక్కువగా గల్ఫ్ దేశాల నుంచి వెళ్ళేటువంటి విమానాలు ఆగిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలు కంప్లీట్గా బంద్ అయిపోయాయి. గల్ఫ్ దేశాల వైపు ఎవరు చూడలేదు. ఆ దేశాల్లో ఉండేటువంటి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం భారతదేశం చేస్తుంది. మరోవైపు కరాచీలో ఉండేటువంటి అమెరికా ఎంబసీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. టోటల్గా పశ్చిమ దేశాల్లో అల్లకొల్లలో అలజడి, యుద్ధ వాతావరణం, యుద్ధం జరుగుతుంది, యుద్ధ భూమిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జలసంధిగా ఉన్నటువంటి హార్మోజ్ని మూసేశారు. మరి దీని కారణంగా మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అని అంటే, యుద్ధ భూమిలో వాళ్ళు చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో హార్మోజ్ జలసంధిని మూసేయటం కారణంగా ధరలు పెంచడం ద్వారా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాదాపుగా భారతదేశం దిగుమతి చేసుకునేటువంటి ఆయిల్లో 40% హార్మోజ్ జలసంధి నుంచి రవాణా అవుతుంది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో హార్మోజ్ జలసంధిని మూసేశారు. ఇప్పుడు మనకి గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి కాదు. ఇతర దేశాల నుంచి దిగుమతి కావాలంటే కనుక హార్మోజ్ నుంచే రావాలి ఎక్కువ భాగం, 40%. మిగిలినటువంటి ఆయిల్ రష్యా నుంచి ఇప్పుడు రావట్లేదు. ఎక్కడి నుంచి రావాలి? వెనిజువేలా నుంచి రావాలి. వెనిజువేలా నుంచి రావాలంటే కనీసం 2 నెలలు పడుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ గ్యాప్లో ఆయిల్ నిల్వలు తగ్గితే, ఈ ఆయిల్ నిల్వలు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగితే ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ రేట్లు
భారతదేశంలో పెంచడానికి అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే 110 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 110 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా పెట్రోల్ డీజిల్ పెంచడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఢిల్లీ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద చేపట్టినటువంటి యుద్ధం కారణంగా భారతదేశం ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఒకటి ఆయిల్ దిగుమతుల్లో, 2 గల్ఫ్ దేశాలకి ఎగుమతులు ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాల ఎగుమతులు ఆగిపోతాయి అక్కడికి, ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ కూడా. ప్రత్యేకించి రైస్, బియ్యం బాస్మతి రకం బియ్యం ఎక్కువగా ఎగుమతి అవుతుంది గల్ఫ్ దేశాలకి, ప్రత్యేకించి ఇరాన్కి. అది ఆగిపోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు రైస్ రేటు 20 నుంచి 25% తగ్గిపోయే అవకాశం ఉంది. బియ్యం ధర తగ్గిపోయే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల మీద అధికంగా ప్రభావం పడబోతుంది భారతదేశంలో. భారతీయ రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది ఈ యుద్ధం కారణంగా అనేది ఒక అంచనాకి వస్తున్నారు ఆర్థికవేత్తలు. ఇక రాబోయేటువంటి రోజుల్లో బంగారం కానీ, వెండి కానీ, ఇతర మినరల్స్ కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండవు కొన్ని రోజుల పాటు. ఆ కారణం చేత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిమాండ్కి తగిన విధంగా ధరలు కూడా పెరుగుతాయి. దానికి తగిన విధంగా అమెరికా పరిస్థితి కూడా ఉంది. అమెరికా నిరుద్యోగం పెరిగింది. అమెరికా అన్ని దేశాల మీద ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తూ ఉంది. దాంతోపాటు అమెరికా డీల్స్, వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ డీల్స్ని యథాతథంగా అమలు చేయడానికి కూడా ఆ దేశం ఇష్టపడలేదు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా అమెరికా అధ్యక్ష పదవి ట్రంప్కి వచ్చిన తర్వాత టోటల్ ప్రపంచమే ఆందోళనకి వెళ్ళిపోయింది, అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో రిజర్వ్ బ్యాంకులే బంగారం కొనుగోలు చేసి దాచిపెట్టుకుంటూ ఉన్నాయి. అమెరికా కరెన్సీ భారీగా పడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డాలరేతర వాణిజ్యం జరిగితే, డాలర్ కనుక పడిపోతే అప్పుడు డాలర్ మీద డిపెండ్ అయినటువంటి దేశాలు ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇవన్నీ కూడా యుద్ధం తాలూకు వస్తున్నటువంటి పరిణామాలు. ఇవి భారతదేశం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో యుద్ధం అనేది భారతదేశానికి ఎక్కువగా నష్టం, మిగతా దేశాల కంటే కూడా. ఇదంతా ట్రంప్ చేసినటువంటి పని. ట్రంప్ కారణంగా భారతదేశం కూడా నష్టపోయేటువంటి దేశాల జాబితాలో ఉంది. పైగా యుద్ధాలు జరుగుతున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళి రాగానే ఇరాన్ మీద సైనిక చర్య ఉంటుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళటం ఏంటి, అక్కడ నేతాన్యాహుతో మాట్లాడటం ఏంటి, నరేంద్ర మోడీ గారు భారతదేశానికి తిరిగి రావడంతో మరుసటి రోజే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు జరపడం ఏంటి, ఇదంతా కూడా అంతర్జాతీయంగా పెద్ద వ్యూహం అని చెప్పి కొంతమంది దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇరాన్ మీద దాడికి సపోర్ట్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం అంతర్జాతీయ సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఈ కారణంగా భారతదేశానికి వచ్చే నష్టం ఏంటి ప్రధానంగా అంటే, రష్యా, చైనా ఇప్పుడు ఇరాన్ పట్ల ఉంది, ఇరాన్ వైపు ఉంది. మరి భారతదేశం ఎవరి వైపు ఉన్నట్టు? ఇజ్రాయెల్ వైపు ఉన్నట్ట, అమెరికా వైపు ఉన్నట్ట, లేదంటే ఇరాన్ వైపు ఉన్నట్ట అనేటువంటి ప్రశ్న తలెత్తుంది. మొత్తం మీద హార్మోజ్ జలసంధిని మూసివేయడంతో పాటు అంతర్జాతీయంగా భారతదేశం ఒక న్యూట్రల్ పొజిషన్లో ఉండడం కారణంగా నష్టం జరుగుతుందా రాబోయే రోజుల్లో, లాభం జరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.